నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గౌరవెల్లి ప్రాజెక్టు పురోగతిపై మంత్రుల సమీక్ష పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు జిల్లా కలెక్టరేట్ల ఎదుట జీపీ కార్మికుల ధర్నా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ నాగర్ కర్నూల్ ఘటనపై భగ్గుమన్న రజక సంఘాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగిన నిరసనలు ఇక వార్తల్లోని వివరాలు రాష్ట్ర సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు కాల్వలకు అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారుల్ని మంత్రులు ఆదేశించారు పనులు వేగవంతం చేయాలని సూచించారు ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ కరీంనగర్ సిద్దిపేట హన్మకొండ జిల్లాల కలెక్టర్లు ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు ప్రజావాణి సమస్యలపై సమగ్ర విచారణ జరపాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు అర్జీలు త్వరగా పరిష్కరించాలని సూచించారు జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ప్రజావానికి తరలివస్తారన్నారు అధికారులు శాఖల వారీగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యలపై సమగ్ర విచారణ చేపట్టి త్వరగా పరిష్కరించాలన్నారు అర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు సూచించారు కాగా నేటి ప్రజావానికి మొత్తం 36 ఫిర్యాదులు వినతులు వచ్చాయని పరిష్కార నిమిత్తం వాటిని సంబంధిత అధికారులకు ఆదేశించామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల కొరట్ల మెట్పల్లి ఆర్డీఓలు మధుసూదన్ జివాకర్ రెడ్డి శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు తహసీల్దార్లు పాల్గొన్నారు జగిత్యాల జిల్లా జగిత్యాల మండలం అనంతరం గ్రామం మాది మేము తుర్కకాశ్ వాళ్ళం మాకు గత 4-5 ఎకరాలు మా ఊరిలో భూమి కబ్జా ఉన్నది మేము కొంటా అన్న భూమిని కూడా దొరగారు మా భూమిని కబ్జా చేశారు అయితే మేము కొంటా అన్న భూమిని కూడా లోపల భయానేసి ఊరోళ్ళు కూడా మమ్మల్ని ఎటువంటి భూమిని కొనకుండా ఊరోళ్ళు కూడా భూమిని లోపల కొంటుర్రు దయచేసి మా ఊర్లో ఉన్న కబ్జా భూమిని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ గారు సర్వే నంబర్లతోటి సహా తీసి భూమిని మాకు శ్మశాన వాటికకి కృషి చేయాలని కోరుకుంటున్నాము 2 ఎకరాల 10 గుంటల పర్వత భూమి ఉన్నది మాకి వాళ్ళు మశాన వాడి తీసుకున్నారు మాకి వాళ్ళ ఒక 2 ఎకరాలు భూమి ఇస్తామని అన్నారు అది కూడా తవ్వ చేసుకున్నారు ఆ తవ్వ కూడా మాకి భూమి ఇస్తలేరు అటు పొలాలు చేసుకుంటారు మేము పర్వత భూమి ఆడ ఉన్నా కానీ మేము పోయి చేసుకుంటామంటే అట్టా కూడా అడ్డమస్తారు లావణ్య పట్ట భూమి కూడా అది కొనుక్కుంటామంటే అట్లా కూడా అడ్డమస్తారు ఊరోళ్ళు మాకు ఎటు కాకుండా మేము ఏడ వేసుకోవాలి చచ్చిపోయినా కానీ ఎక్కడ గోరీలు వేసుకోవాలి మేము ఎక్కడ మేము ఉండాలి 600-700 మంది ఉన్నాం మేము మాకు ఎవరైనా గవర్నమెంట్ సహకారం చేయాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు అనంతరం ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు గ్రామాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దడంలో జీపీ కార్మికుల పాత్ర కీలకమని వారికి పని భద్రతతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు మాట్లాడారు. జిల్లాలో దాదాపు 1500 మంది పంచాయతీ ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నట్లు తెలిపారు. నిత్యం గ్రామీణ ప్రాంతాలను శుభ్రం చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నట్లు చెప్పారు. అలాంటి పారిశుద్ధ్య కార్మికులకు పని భద్రత లేకుండా పోయిందన్నారు. జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తమకు హామీ ఇచ్చారని, ఇప్పటికీ ఏడాది గడుస్తున్నా ఆ ప్రకటన అమలుకు నోచుకోలేదన్నారు. పంచాయతీ కార్మికులు ప్రస్తుతం చెల్లిస్తున్న వేతనాలు పెంచాలని, గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిపెల్లి రవీందర్ రెడ్డి, ఎండి ఖాజా, జిల్లా ఉపాధ్యక్షులు లచ్చయ్య, జంగపల్లి నరేష్, అశోక్, పైడిపల్లి నాగయ్య, సహాయ కార్యదర్శులు తిట్ల శ్రీనివాస్, వేల్పుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా వాళ్ళను డైలీ వేజ్ కార్మికులుగా గ్రామ పంచాయతీలో నిధులుంటే దయా భక్తితోటి వేతనాలు ఇస్తున్నారు తప్ప ఈ కార్మికులతో సమానంగా వాళ్ళకు వేతనాలు ఇవ్వట్లేదు. ఆ కార్మికులకు ఇప్పటికీ ఏడాది 10 నెలలు కూడా పెండింగ్ జీతాలున్నాయి. కాబట్టి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వంలో అట్టడుగు వర్గాలైనటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ఇట్లాంటి దుర్మార్గంగా వ్యవహరించడం సరైంది కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు క్యాబినెట్ జరుగుతుందనే సమాచారం ఉంది. ఈరోజు జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకోవాలి. ఈ పేద కార్మికులను ఆదుకోవాలని సిఐటియు జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ పోరాటాన్ని మరో రూపంలో తీసుకెళ్తాం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తాం. పెండింగ్ వేతనాలు చెల్లించడంతో పాటు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ చౌరస్తాలో సిఐటియు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులకు అనేక హామీలు ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హామీల అమలుకు నోచుకోలేదన్నారు. కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, దీంతో వారి కుటుంబాలు గడవడం చాలా కష్టంగా మారిందన్నారు. బడ్జెట్ సమావేశాల్లోగా సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్ర వ్యాప్త సమ్మె చేపడతామని హెచ్చరించారు. మర్చిపోవడం జరిగింది. మరి ఇప్పటికి కూడా వాళ్ళ కనీస వేతనాలు అమలు అవుతలేవు. అట్లాగే మల్టీపర్పస్ వేతన మెయిన్ ఏదైతే ఉందో అది కూడా రద్దు చేసే ప్రసక్తి లేదు. మరి ఈ రకంగా అన్ని రకాల గ్రామ పంచాయతీ కార్మికులని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెంటనే తేరుకొని మరి ఇప్పటికైనా వాళ్ళ కనీస వేతనం 26,000 అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని, అదేవిధంగా వాళ్ళ పెండింగ్ వేతనాలు ఉన్నాయి. వాళ్ళ దాదాపు మా జిల్లాలోనే 2 నెలలు 3 నెలల సంది జీతాలు రావడం లేదు. తక్కువ వేతనాలతో పనిచేసే కార్మికులకు 2-3 నెలల సంది జీతాలు రాకపోతే వాళ్ళు ఏ రకంగా చేస్తారు ఇక్కడ కలెక్టర్ గారు ఆలోచించాలి. మరి ప్రతి నెల ఎప్పుడు చూసినా మేము ధర్నాలు చేస్తేనే లేకుండా ఆందోళన చేస్తేనే ఇప్పుడు జీతాలు విడుదల చేసే పరిస్థితి కనబడతా ఉంది. మరి ఈరోజు చూసినట్టయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, మన జిల్లా వ్యాప్తంగా మరి గ్రామ పంచాయతీ కార్మికులందరూ తన ప్రాణాలు త్యాగం చేసి మరి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ వైఖరి సరైన కాదు. నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన రజకులపై జరిగిన దాడిని ఆ సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఘటనలో చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల రజక సంఘం అధ్యక్షుడు నిట్టూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబంపై అగ్రకులాలు చేసిన దాడిని ఖండించారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ రజక సంఘం అధ్యక్షుడు నిట్టూరి రాజేశం, వైస్ ప్రెసిడెంట్ అంజయ్య, గౌరవ అధ్యక్షులు కృష్ణ, దీపక్, కొత్తకొండ వాసు, మైసయ్య, గౌరవ అధ్యక్షులు శాతాల శివ, అశోక్ పాల్గొన్నారు. కించపరిచిన స్థానిక సర్పంచ్ గారు మరియు అక్కడున్న రెడ్డి కులస్తులు రజకులని, మహిళలను చూడకుండా 2 నెలల పాపను తొక్కి చంపడం జరిగింది. వారి కోసం అరెస్ట్ చేయాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టినా కానీ అక్కడ ఎస్ఐ గారు సుధా కేసు తీసుకోలేదు. అలాగే వారికి మద్దతుగా నిలిచిన ఒక ఎమ్మెల్యే ఇండు సుధా తను రెడ్డి కులస్తునే కాపాడుతున్నాడు కానీ మరి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ఆలోచించడం చేయలేదు. వాళ్ళను అధిక ధనికులు అని చెప్పి వాళ్ళని గౌరవించుకుంటూ రజకులు అని చెప్పి వీళ్ళని శిక్షించడానికి మద్దతు ప్రకటిస్తున్న అక్కడ అధికారులను కానీ ఎమ్మెల్యేని కానీ సస్పెండ్ చేయాలని ఇమీడియట్లీ మేము గవర్నమెంట్కి వినవిస్తున్నాం.
ఇష్టం వచ్చినట్టు కొట్టి వాళ్ళ చేతిలో ఉన్న ఒక చిన్న పాపను కూడా చూడకుండా ఆమెను కాలుతో కింద పడేసి తొక్కడంతో ఆమె చనిపోతుందని ఏడవంగా కూడా వాళ్ళు వినక ఆ పిల్లను అతని బూటు కాళ్ళతోని తొక్కి చంపడం జరిగింది. ఇలా చంపినటువంటి మూర్ఖులను గవర్నమెంట్ వెంటనే శిక్షించి వాళ్ళను సరైనటువంటి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని వెంటనే సస్పెండ్ చేసి దీనికి కారకులైనటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షించవలసిందిగా మేము రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని పైలాండ్ సెంటర్ వద్ద జిల్లా రజక సంఘం నాయకులు పెండ్యాల మహేష్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడికి వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జాతరలో రజక కుటుంబంపై దాడి చేసి 2 నెలల చిన్నారి ప్రాణాలు బలితీసుకున్న వారిని కఠినంగా శిక్షించాలని ఆ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ మేము అన్య మతస్థులం కాదు, మేము కూడా హిందూ మతస్థులం, మరి హిందువులకు సంబంధించిన మల్లికార్జున స్వామిని మేము ఎందుకు దర్శనం చేసుకోవద్దని చెప్పి ప్రశ్నించినందుకు విచక్షణ రహితంగా ఆడబిడ్డ యొక్క భర్తను విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి సందర్భంలో ఆ బిడ్డ అన్నమ రామచంద్ర అని చెప్పి అలవటిస్తూ ఆమె చేతిలో ఉన్నటువంటి 2 నెలల పసికందు ఇంకా పాలు మరవని లోకం తెలియని విచక్షణ రహితంగా కాలుతోటి తన్నడంతో ఆమె ఒక 2 గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్ళి 24 గంటల తర్వాత ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణం పట్ల అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ రెడ్డి కులస్తుల మీద, సర్పంచ్ మీద, కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేయకపోవడంతో నిన్న పెద్ద ఎత్తున అన్ని సంఘాలు, అన్ని బహుజన బిడ్డలందరూ కూడా నాగర్ కర్నూలు కుమ్మెరకు వెళ్లి నిరసన వ్యక్తం చేసిరు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము రజక సంఘం పక్షాన కోరుతా ఉన్నాం. వెంటనే మీరు కులాలకు అతీతంగా ఇవాళ అనావారికిన వర్గానికి సంబంధించిన పసికందు మరణానికి కారణమైనటువంటి అగ్ర కులాలకు సంబంధించిన ఆ 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపి నాగర్ కర్నూలు జిల్లాలో చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీసీజేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉషా మాట్లాడుతూ అగ్రకుల దురహంకారం పచ్చికందును బలి తీసుకుందన్నారు. స్థానిక పోలీసులు బాధితులపై కేసు పెట్టి పాపం మూట కట్టుకున్నారని ఆరోపించారు. ఒక బీసీ బిడ్డ కేవలం టెంపుల్ లోపలికి పోవడానికి ఒక 100 రూపాయల టికెట్ తీసుకోవాలని చెప్పేసి అన్నారు. 100 రూపాయలు నా దగ్గర లేవయ్యా అని అంటే అక్కడ ఉన్న రెడ్డి సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సర్పంచ్ అధికార దాహం, అదే సామాజిక వర్గానికి అధికార దాహం ఉండేసరికి, ఆ అధికార బలం ఉండేసరికి మరి వీరందరినీ కూడా నెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఈ చిన్న బిడ్డ వాళ్ళ తల్లిది జాకెట్ చింపి ఈ చిన్న బిడ్డని తొక్కితే నేడు ఆమె చచ్చిపోయింది. ఒక 2 నెలల పసికందు, ఒక నిండు ప్రాణం బలి తీసుకున్నారు. ఇదే కుల వివక్ష వల్ల అని మీరందరూ కూడా గమనించాలి అని కోరుకుంటున్నాను. నేడు పోలీసు వ్యవస్థ కూడా ఎవరికి కొమ్ము కాస్తుంది, ఎవరికి అసలు ఎవరున్నారని చెప్పేసి భయపడుతుంది. మళ్ళా నాగర్ కర్నూలు జిల్లా మన సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా. నాగర్ కర్నూలు ఘటనకు వ్యతిరేకంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి కల్లెపల్లి అశోక్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా తుమ్మెర గ్రామంలో రజక కులస్తులపై దాడి చేసిన పెత్తందారులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దేవుడి దగ్గర అందరూ సమానమేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ మెంబర్ కొంకటి లింగమూర్తి, లక్ష్మి, డివైఎఫ్ఐ నాయకులు సిపెల్లి దిలీప్, అరికిల్ల రామలక్ష్మి, సూరజ్, ప్రకాష్ పాల్గొన్నారు. ఈరోజు దేశంలో అనేక రంగాల్లో దేశం ముందుకెళ్తుందంటే మన భారతదేశంలో మాత్రము కులం పేరుతోని, మతం పేరుతోని దాడులు, దౌర్జన్యాలు, ఇట్లా హత్యలు జరుగుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు గుడిలో అందరూ కూడా స్వేచ్ఛగా వేలు మొక్కులు తెచ్చుకొని వాళ్ళ ఇష్టాన్ని దవ్యాన్ని మొక్కుకునే పరిస్థితిలో ఉండే భాగంగా ఈరోజు అక్కడ మాత్రము మీరు అందరూ కూడా గుళ్ళోకి రావద్దని చెప్పేసి చిన్న పాపని కనికరం లేకుండా ఈరోజు కాళ్ళతో తొక్కి చంపిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏదైతే కులం పేరుతోని గుళ్ళలోకి రానివద్దని చెప్పేసి ఆంక్ష పెడుతున్న వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదైతే నాగర్ కర్నూలు జరిగిన ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కూడా అందించాలి. నాగర్ కర్నూలు జిల్లా కమేరా గ్రామంలో జరిగిన దాడికి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని బీసీజేఏసీ నేషనల్ కోఆర్డినేటర్ ఆకుల స్వామి వివేక్ పటేల్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
కుమ్మేరకొండపై ఉన్న ఆలయాన్ని కొందరు పెత్తందారులు తమ గుప్పిట్లో ఉంచుకొని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై చిన్నారి తల్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. సొంత జిల్లాలో బహుజనులపై జరిగిన దాడి విషయంలో సీఎం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం జిల్లా అధ్యక్షులు బొడ్డుపల్లి రామ్మూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలసాని లెనిన్, టీఆర్పీ పార్టీ రాష్ట్ర నాయకులు గుండెనవేని స్వామి యాదవ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీధర్రావు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు దేవుడు అందరికి దేవుడు. ఈ దేవుడికి సంబంధించిన గుడిలోకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత అందరికీ ఉంటుంది. ఆ ప్రేమ భక్తి అన్ని అందరికీ ఉన్నటువంటి పరిస్థితి. కానీ కేవలం కొంతమంది దాన్ని గుత్తాధిపత్యంగా స్వీకరించి వీళ్ళు రావద్దు వాళ్ళు రావాలని చెప్పేసి ఏదైతే విధానాలు అవలంబిస్తూ ఉన్నారో ఇది నిజంగా కూడా చాలా సిగ్గుచేటు. ఈరోజు నిచ్చెన మెట్ల బ్రాహ్మణీయ కుల వ్యవస్థలో రెడ్డిలు రావులు అందరూ కూడా శూద్రుల కిందకి వస్తారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ఈ వాట్సాప్ యుగంలో ఈ 5G ఇంటర్నెట్ వ్యవస్థలో కొద్దిగా పేర్ల చివర కులాన్ని అంటుపెట్టుకొని మేము గొప్ప అని చెప్పేసి ఒక కుల అహంకారానికి ఎవరైతే ఆ దుందుడుకు చర్యలుగా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా నిజంగా కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. వాళ్ళ భార్య మౌనిక, ఆ పసిపాప కుటుంబ సభ్యులు మరి దర్శనానికి వచ్చినటువంటి సందర్భంలో 100 రూపాయల ప్రత్యేక టికెట్ లేదనే అటువంటి నెపముతోని ఒక 100 రూపాయల కోసం అక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే అటువంటి అగ్రకుల దుహంకారి ఆ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ కూడా ఉన్నటువంటి ఆ సర్పంచ్ తుకారం రెడ్డి ఎవరైతే ఆ ప్రాంతపు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డికి స్వయాన బామ్మర్ది ఆ గ్రామ సర్పంచ్. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద సివిల్ ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని, క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద సివిల్ ట్రాఫిక్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులకు పువ్వులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు పలు సూచనలు చేశారు. అనంతరం సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ సీఐ మోడం సురేష్ మాట్లాడారు. బైక్ నడిపే వారు హెల్మెట్ ను ధరించడం తప్పనిసరి అని సూచించారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదని, ప్రమాద సమయంలో హెల్మెట్ తమ ప్రాణాల్ని కాపాడుతుందని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనల్ని పాటించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత అని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ టౌన్ ఎస్ఐ సముద్రాల రాజు, సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఏసీపీ గజ్జికృష్ణ, సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ లక్ష్మణరావు, తహసీల్దార్ దండిగ రాజయ్యను మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ గా ఎన్నికైన మొదటిసారి కార్యాలయానికి వచ్చిన మల్లయ్యకు బొకే అందజేసి సాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో పోలీసులకు సహకరిస్తూ మంచి పరిపాలన అందజేయాలని మున్సిపల్ చైర్మన్ ను కోరారు. కాగా పెద్దపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపేందుకు అధికారులు సహకరించాలని మల్లయ్య విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్ హైస్కూల్ ఆనందోత్సవ్ 2026 వేడుకలు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల అద్భుత నృత్య ప్రదర్శనలతో జరిగిన కార్యక్రమం ఆద్యంతం అట్టహాసంగా సాగింది. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ అందరి సహకారంతో గాయత్రి విద్యానికేతన్ 19వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. అనంతరం కరెస్పాండెంట్ రజనీదేవి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా తనలాని పాటలోని సరిగా వాళ్ళకు ఒక గోల్ను ఏర్పరిచి లక్ష్యాన్ని ఏర్పరిచి వాళ్ళొక మంచి ఉన్నతమైన స్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేను స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది నా విద్యా సంస్థలో చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్, అదేవిధంగా ఇంజనీర్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎస్ఐలు, ఇప్పుడు సిఐలో కూడా ఉన్నారు. అదేవిధంగా మంచి యానిమేషన్లో, అదేవిధంగా చాలా రంగాల్లో ఆర్మీలో కానివ్వండి, ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మంచి స్థానంలో ఉన్నారు. నేను ఎప్పుడైనా కూడా నా విద్యా సంస్థల్లో విద్య ఓన్లీ మార్కుల కోసమే నేను ఎప్పుడు కూడా చెప్పాను. నా విద్యా సంస్థల్లో విద్యతో పాటు తప్పకుండా స్కిల్స్ నేర్పిస్తాను. ఎందుకంటే పిల్లల్లో ఇప్పుడు నేటి సమాజంలో మార్కులతో ఎక్కడ కూడా ఉద్యోగాలు రావు. విద్యార్థులకు స్కిల్స్ ఉంటేనే ఎక్కడైనా ప్రైవేట్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానివ్వండి యాక్టివిటీస్, స్కిల్స్, టాకింగ్ పవర్ కానీ ఇలాంటివి ఉంటేనే ఉద్యోగాలని లభిస్తున్నాయి. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్ ను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్లను సాల్వాతో సత్కరించి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మేనేజర్ సంపత్ రెడ్డికి కూడా పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రామతీర్థపు మాధవి, ఏనుగు జ్యోతి, వాసాల లావణ్య, వెంగళ అనిత, మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, వాసాల శ్రీనివాస్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండలం సముద్రలింగాపూర్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ తాటికొండ తిరుపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా పీఠాధిపతులు శ్రీ అల్వాల పుండరీకం ఆచార్య, నల్లనాగుల భానుదయ ఆచార్య, డీఎస్పీ నాగేంద్రాచారి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభ దాత ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ యాజమాన్యం అన్నదాన కార్యక్రమానికి సహకరించిన రైస్ మిల్ యజమానులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పాలోజు లక్ష్మీ నరసింహులు, ఉపాధ్యక్షులు తాటికొండ రాజు, ఆలయ కమిటీ సభ్యులు రామంజనేయులు, ఆర్ఎంపీ డాక్టర్ రాజారాం, గ్రామస్తులు పాల్గొన్నారు. సముద్రలింగాపూర్ గ్రామంలో ధ్వజస్తంభ, నవనాగ దేవతలు, తర్వాత నవగ్రహాలు, నంది, తర్వాత శివలింగమూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో చక్కగా ప్రతిష్టా కార్యక్రమాన్ని అర్చక పురోహితులు ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. ఇక్కడ సాక్షాత్తు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కొలువైనటువంటి క్షేత్రంగా పూర్వకాలం నుంచి ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో వివిధ దేవతలందరినీ కూడా సాంప్రదాయబద్ధంగా అర్చక పురోహితులు ఇక్కడ ఆగమ శాస్త్రానుసారం ప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక అనుగ్రహ భాషణం చేయడం కోసం నందికొండ పీఠాధిపతులైన మేము ఇక్కడికి వచ్చి భక్తులకు అనుగ్రహ భాషణం చేయడం జరిగింది. భక్తులు కూడా చాలా భక్తి విశ్వాసాలతోటి స్వామివారి మీద
అనన్య భక్తి చింతనతో ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క ప్రతిష్టలంతా కూడా తిలకించినారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దేవుడైతే కలియుగంలో వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రత్యక్ష గురువు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామంలో మందగొల్లలు గంగాదేవి పట్నాలు నిర్వహించారు. గొర్రెల పెంపకందారుల సహకార సంఘం గ్రామ అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి ఆధ్వర్యంలో పట్నాలు జరిగాయి. ఈ సందర్భంగా యాదవ దేవుళ్లకు సంబంధించిన కథలు చెప్తూ పట్నాలు వేశారు. ముత్తాతల కాలం నుండి వస్తున్న సాంప్రదాయాన్ని తాము కూడా కొనసాగిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, తిరుపతి, రాజేష్, మహేష్, కమలాకర్, ఈరవ్వతో పాటు పలువురు యాదవులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడు పుట్టలే, అప్పుడు పుట్టలే, దేవత కాలం అప్పుడు మందకాడ పుట్టినాం కాబట్టి అప్పటి నుండి ఇప్పటిదాకా మేము ఇట్లా గొల్లలను ఆడుకుంటున్నాము. గొల్లల దగ్గర దేవుళ్ళ తీసుడు, గావులు పట్టుడు, కథలు చెప్పుడు, ఇట్లా మా గొల్లోళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఇట్లా పుట్టిరు అని ఈ చరిత్ర మేమందరం ఇట్లా మందగొల్లోళ్ళం కాబట్టి చెప్పుకుంటా మా గొల్లోళ్ళకి అందరికి నిలబెట్టుకుంటా తిరుగుతున్నాం. ఇక్కడ మా గొల్లోళ్ళు ఉన్నారు కాబట్టి కులదేవస్థని ఊరూరికి పెద్ద మనిషి అన్నకాడ తీయవలసింది. మందలో పుట్టినాం కాబట్టి మా గొల్లరాజులకు మందలు ఉన్నప్పుడు మందల మీద గావులు పట్టినాం. ఇప్పుడు మందలన్నీ ఉన్నాయి, ఉన్న కాడ గావులు పడతాను, లేని కాడ ఎందుకంటే ఇప్పుడు మా కులమంతా కలిసి బిడ్డ మాకు సంభావం దింపుతారు. మాకెందుకంటే గొర్రెలు ఉన్న వాళ్ళు గొర్రెలు ఇస్తారు, గొర్రెలు లేని వాళ్ళు పశులు ఇస్తారు. అట్లా ఆడి ఇప్పుడు దేవుళ్ళు ఎందుకంటే మేము పుట్టింది పెరిగింది, గొల్లలు పుట్టింది పెరిగింది చరిత్ర ఇల్లు ఉంటుంది మా దగ్గర ఉంటుంది కాబట్టి ఇట్లా దేవుళ్ళని తీసి మా గొల్లోళ్ళు గీళ్ళు ఇగో గీ అయ్యా, ఇగో గీ పేరు, గీ గొల్ల పేరు, గీ పేరు, ఇగో గిట్ల నుండి మా వెనకాల తాతల నుండి దేవత కాలం నుండి మా తాతల పెద్దల నుండి వాళ్ళు కూడా చేసిరు ఇదే వృత్తి. మళ్ళీ మేము కూడా చేస్తాను. నాటికి నేటికి మా గొల్ల కులం ఉన్నంతసేపు మేము ఉన్నంతసేపు జరుగుతూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉంటాయి. గొల్ల వాళ్ళ దగ్గరికి పోతాం, మాకు పెరగన్నం పెట్టినా గొల్ల వాళ్ళకే, వాళ్ళు అన్ని ఇచ్చినా గొల్ల కులమే, మాకు మన్ని ఇచ్చినా గొల్ల కులమే. అవు కానీ మేము గొల్లలో అనుకుంటాం, మేము అట్టి వాళ్ళం. మా కులం పేరు మందగొల్లు. ఆ బడికి 75 ఏళ్లు. ఇటీవల ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకున్న ఆ పాఠశాల నిజంగా ప్రత్యేకమైందే. మాజీ సీఎం కేసీఆర్ సహా ఇక్కడ చదువుకున్న ఎంతో మంది సొసైటీలో ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డారు. కేసీఆర్, కేటీఆర్ తో పాటు ఎంతో మంది పూర్వ విద్యార్థులు స్కూల్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారు. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ పాఠశాలపై స్పెషల్ స్టోరీ. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకుంది. 1950 నుండి 61లో ఏర్పాటైన పాఠశాల 7 దశాబ్దాల కాలంలో ఎందరో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాల్యంలో గూడూరులోని తన అక్క, బావ సకలమ్మ హనుమంతారావు వద్ద ఉండేవారు. పక్క గ్రామం పోతుగల్లోని ఈ పాఠశాలలోనే ఆయన ఓనమాలు దిద్దారు. కేసీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు డీజీపీ, డీఎఫ్ఓలు, అడిషనల్ కలెక్టర్లు, వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, సైంటిస్టులుగా ఉన్నత స్థానంలో నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్న టైంలో 2004లో ఈ పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. కార్పొరేట్కు ధీటుగా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేయగా 2006లో నిర్మాణం పూర్తయింది. కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలోనూ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారం అందించారు. సుమారు 6.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాఠశాలకు 32 లక్షల నిధులతో ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టారు. పాఠశాలలో వసతుల కల్పనకి పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందించారు. గ్రామస్తుల సహకారంతో, గ్రామ పంచాయతీ పాలకవర్గం సహకారంతో 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించడం జరిగింది. స్కూల్కి సంబంధించినటువంటి గత చరిత్రను గుర్తు చేసుకోవడం జరిగింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముస్తాబాద్ పోతుగల్కి వచ్చిన సందర్భంలో అప్పటి పాఠశాల పరిస్థితిని చూసి ఈ 12 గదుల నిర్మాణానికి సంబంధించి కేంద్ర బహుగనుల శాఖ మంత్రి ఉన్న సందర్భంలో ఆదేశించి శాంక్షన్ చేసిన సందర్భము. అదేవిధంగా ఇంత పెద్ద దాదాపు 6.5 ఎకరాలైనటువంటి ఈ మైదానానికి కాంపౌండ్ వాళ్ళు లేనటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసి వారి కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు గారు మంత్రిగా ఉన్న సందర్భంలో దాదాపు 32 లక్షల నిధులతో పూర్తి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి పాఠశాలను
అన్ని రకాల హంగులతో సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. కేసీఆర్ గారు వారి యొక్క విద్యాభ్యాసము చేసిన సందర్భం కూడా చదవడమే కావచ్చు, బిల్డింగ్ శాంక్షన్ చేయడం కావచ్చు, కాంపౌండ్ వాల్ ఇవ్వడం కావచ్చు, పాఠశాలకు ఈ పొద్దుగల పాఠశాలకు పూర్తిగా సహకరించి అన్ని వసతులు కల్పించిన సందర్భము వారికి కృతజ్ఞతలు. మరి ఇట్టి సందర్భంలో నేను ప్రధానోపాధ్యాయులుగా ఈ పాఠశాలలో పనిచేయడం అనేది నాకు చాలా చాలా గర్వకారణము. కాబట్టి ప్రజలు కానీ, ప్రభుత్వం కానీ, తల్లిదండ్రులు కానీ ఇటువంటి ప్రభుత్వ పాఠశాలను ఆదరించి అభివృద్ధి చేయడానికి తోడ్పడాలని కోరుతూ, మరి ఈ పాఠశాలకు అనేక రకాలుగా పూర్వ విద్యార్థులు దాతృత్వంతో అనేక సౌకర్యాలు కల్పించడానికి ముందుకు వచ్చి సాయం చేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి ఫిబ్రవరి 13తో పాఠశాల స్థాపించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక పాలకవర్గ సభ్యులతో పాటు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. స్కూల్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అయితే భవిష్యత్తులోనూ ఈ పాఠశాల ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పాలని, ఇక్కడ ఎంత చదివినా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశిద్దాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో స్టడీ టూర్ నిర్వహించారు. చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భద్రాచలం మార్కెట్ యార్డ్ ను సందర్శించారు. మార్కెట్ నిర్వహిస్తున్న తీరు, క్రయ విక్రయాలు, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం నెల్లిపాక గ్రామాన్ని సందర్శించి అక్కడ రైతులు సాగు చేస్తున్న వివిధ రకాల పండ్ల తోటల్ని పరిశీలించారు. తక్కువ పెట్టుబడితో లాభదాయకమైన దిగుబడిని ఎలా సాధించాలి అనే అంశంపై అక్కడి రైతులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, మాజీ ఎంపీపీ గోపగూరి సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షులు సదయ్య, సర్పంచులు బంగారి రమేష్, ఆరెల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మన అదృష్టం ఇలాంటి ఫ్రూట్ దొరకడం. వందనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎస్పీ గారు వందనే వీళ్ళు అరేంజ్ హెడ్ మాస్టర్ వెరీ రీసెంట్లీ మనుగూరు శివలింగాపురంలో పనిచేశారు. నౌ ఈజ్ వర్కింగ్ ఎట్ జగ్గారం ఇక్కడ పక్కనే. అది హెడ్ మాస్టర్, గ్రేట్ పర్సన్. ఆయన బంగ్లాదేశ్, ఫారిన్ బంగ్లాదేశ్ నుండి ఈ వెరైటీ తీసుకొచ్చారు. కాశ్మీర్ యాపిల్ పేర్ అంటే ఏంటి? మనం తినే యాపిల్ అండ్ రేకు, ఈ రెండింటిని సంకరకరణం క్రాస్ చేశారు శాస్త్రవేత్తలు. వండర్ఫుల్. 5 years బ్యాకే తెచ్చారు. దీని ఎంతో కష్టపడి డెవలప్ చేశారు. గోదావరి ప్లాట్స్. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన యువకులు సొంతూరికి ఉపకారం చేయడం అభినందనీయమని ఏఎస్పీ రితిక్ సాయి కొనియాడారు. సిరిసిల్ల జిల్లా చంద్రుతి మండలం మల్యాల గ్రామానికి చెందిన వలస కార్మికుల సహకారంతో తయారు చేసిన వైకుంఠ రథాన్ని గ్రామ పంచాయతీ కార్మికులకు అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ హాజరై మాట్లాడారు. విదేశాలకు వెళ్లిన వారిలో సొంత ఊరు గురించి ఆలోచించేవారు చాలా తక్కువ మంది ఉంటారన్నారు. వలస కార్మికుల కష్టార్జితంతో గ్రామ అభివృద్ధికి సాయం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ జిల్లెల రమేష్, గ్రామ సర్పంచ్ మందాల శారద, ఉప సర్పంచ్ అనపర్తి నరేష్ కుమార్, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక్కసారి విదేశాలకు వెళ్ళి ఇంటి వైపు కానీ ఊరు వైపు కానీ చూసే సందర్భాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడి కానీ వాళ్ళ పొట్టకోటి కోసం వాళ్ళు చేసే పోరాటంలో కొన్నిసార్లు వాళ్ళు ఇటు ఇంటికే రావడం అనేది మానేశారు. అట్ ద సేమ్ టైం చాలా వరకు వాళ్ళ ఆ బిజీ లైఫ్లో పడిపోయి మన గ్రామం గురించి అసలు పట్టించుకునే సిచ్యువేషనే లేదు. అలాంటి సమయంలో ఈ గ్రామస్తులు చాలా కష్టపడి దుబాయ్ లాంటి విదేశాలకు వెళ్ళి వాళ్ళ పొట్టకూటి కోసం కష్టపడుతూ, అలాగే వాళ్ళు కష్టార్జితం నుండి మన గ్రామానికి అంతో ఇంతో ఇవ్వడం అనేది అది స్ఫూర్తిదాయకం. అలాగే కాకుండా మనం అందరం అనుకుంటూ ఉంటాం మనం దేశంలోనే ఉంటేనే మనము మన గ్రామానికి కానీ మన పట్టణానికి కానీ సేవ చేసుకోవచ్చు అనేది. కానీ అలా కాదు, మనం విదేశాలకు వెళ్ళి కూడా మన గ్రామస్తులకి సేవ చేసి నిరూపించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.